నిజామాబాద్ జిల్లాలో రేపు జరగనున్న నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తామని, ఏప్రిల్ 25 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటు శాతం పెరిగే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామని అంటున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నామినేషన్ ప్రక్రియకు సంబంధించి జిల్లాధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నమస్తే సార్, చెప్పండి సార్, నిజామాబాద్ సంబంధించి ఇప్పటికే నామినేషన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలా కొనసాగుతుంది? నామినేషన్లకు సంబంధించి కూడా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? సో మనకి నామినేషన్స్ ప్రక్రియ అనేది ఈ ఏప్రిల్ 18న స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్స్ చివరి తేదీ. దాంట్లో మనకి ఎక్సెప్ట్ పబ్లిక్ హాలిడే సండే తప్పించి రిమైనింగ్ డేస్లో 11 AM to 3 PM వరకు కూడా మనము నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. నామినేషన్స్ అనేది మనకి ఐడిఓసి నిజామాబాద్ ఐడిఓసిలో కలెక్టర్ ఛాంబర్లో నామినేషన్ స్వీకరణ ఉంటుంది. మోడల్ పోలింగ్ కేంద్రానికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉంటారు. ఈ సందర్భంలో ఎన్ని ఏర్పాట్లు చేస్తారు, ఎట్లా ఉంది? సో మోడల్ పోలింగ్ స్టేషన్స్ మనము ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్కి 5 పోలింగ్ స్టేషన్స్ మనము మోడల్ పోలింగ్ స్టేషన్స్గా పెడుతున్నాము. సో అదే కాకుండా మనకి టోటల్లీ ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్కి 5, అదేవిధంగా పీడబ్ల్యూడి మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఒక పోలింగ్ స్టేషన్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. పోలింగ్ శాతం పెంచడానికి ఏ విధమైనటువంటి ప్రక్రియ చేపట్టారు? సో మనకి స్వీప్ యాక్టివిటీస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా స్వీప్ నోడల్ ఆఫీసర్స్ని కూడా చేయడం జరిగింది. ఈసారి మనం వినూత్నంగా ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి స్టూడెంట్ ద్వారా కూడా వాళ్ళ పేరెంట్స్కి మనం ఒక లెటర్ అనేది కూడా ఫ్రమ్ ఈసీఐ నుంచి వచ్చిన లెటర్స్ అనేది కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది మొత్తానికి కూడా జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా కూడా ఓటు శాతం పెరగడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఒకవైపు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పిన పరిస్థితి. ఇది మొత్తానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Side News, నిజామాబాద్.